సో నా గురించి నేను చిన్న ఒక్క 2 మాటలలో చెప్తాను. మేము నలుగురం, అన్న తర్వాత పెద్దక్క, అక్క తర్వాత సరిత మేడం తర్వాత నేను. సో చిన్నదాన్ని కదా, చాలా గారాబంగా పెంచిర్రు. ఇట్లా చేతి చూపిస్తే అది కళ్ళ ముందు ఉంచేటట్టు పెంచిర్రు. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా మా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండే చాలా మంచిగా పెంచిర్రు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేక నాన్న చనిపోయిండు. చనిపోయిన తర్వాత నాన్నలే లోటుని మా అన్నయ్య తెచ్చిండు. ఎట్లా అంటే అంటారు కదా, నాన్న లేకుంటే ఇట్లుంటది మా లైఫ్. మా నాన్న లేకుంటే ఇట్లుండే, మా నాన్న లేనందుకు అట్లయిందని చెప్తారు కదా. మా అన్న ఆ లోటు కనీసం ఒక్క ఇంచు కూడా వెళ్ళకుండానని నన్ను పెంచిండు. సో డిగ్రీ వరకు మంచి స్టూడెంట్ని, మ్యాథమెటికల్ స్టూడెంట్ని, మంచిగా ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్ని. డిగ్రీ తర్వాత రమేష్ సార్తో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎదుర్కొని చేసుకున్నా. అందరు అమ్మాయిలాగా నేను కూడా ఎన్నో ఆశలతో మ్యారేజ్ చేసుకున్నా. వస్తాడు నారాజు అన్నట్టే చేసుకున్నా. యాక్చువల్గా రమేష్ సార్ పేరు కూడా రాజుడే, ఇంటి దగ్గర అందరు రాజునే పిలుస్తాడు. రమేష్ సార్ కూడా అనుకోవచ్చు అప్పుడు వచ్చే వైఫ్ని రాని లెక్క చూసుకోవాలని చెప్పేసి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయినాం. చాలా అంటే ఒక మంచి పొజిషన్ నుంచి ఆల్మోస్ట్ 0, ఇంకేం లేదు, చేసుకోవాలి, తినాలే, ఉండాలి అంతే. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినాము. మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి ఊరు నుండి శంకర్పల్లికి వచ్చినాము. శంకర్పల్లి వచ్చిన తర్వాత శంకర్పల్లి రావడం కూడా నా గోల్డ్, నా రింగు షాప్లో పెట్టి మేము టౌన్కి షిఫ్ట్ అయినాము. షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాం. మేబీ అందరికి వచ్చి ఉంటాయేమో, కాకపోతే నా వరకు అవి చాలా పెద్దగా అనిపించినాయి. చాలా కష్టాలు పడ్డాం. నేను స్కూల్లో చెప్తుంటే, ప్రైవేట్ స్కూల్లో, ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్ చెప్తుంటే ఎంత చెప్పినా డ్రీమ్స్ లెక్కనే ఉండిపోయినాయి. అంటే అనుకున్న ఏం లేవు. ఎవరికైనా ఏ అమ్మాయికైనా మ్యారేజ్ తర్వాత ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఇట్లాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సేమ్ నాది కూడా అట్లాంటి మెంటాలిటీ. ఈవెన్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే కాబట్టి. సో సార్ వచ్చేసి డిఫరెంట్ వర్క్స్ చేసిండు, చాలా వర్క్స్ చేసిండు, కానీ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఒక రోజు నైట్ 8 o'clock గ్రేట్ అప్లై అక్రమ్ సార్ అండ్ ఇర్ఫానా మేడం ద్వారా మాకు ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రాకపోతే నేనంటూ ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడేదాన్ని కాదు. శిర్ష అంటే ఏదో ఒక శంకర్పల్లి లోకల్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పే అమ్మాయి, అంతే, అంతవరకే ఉంటుండే. ఇందులోకి వచ్చిన తర్వాత నా డ్రీమ్స్కి ప్రాణం పోసుకున్నా నేను. ఓకే, నేను కూడా ఇక్కడ ఏదైతే అనుకున్నానో, ఇన్ని రోజులు ఏవైతే కలలు కన్నానో అవన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అనే నమ్మకం వచ్చింది. చేస్తూ వెళ్తానే ఉన్నాం. రిజెక్షన్స్ రాలేవా అంటే చాలా రిజెక్షన్స్ వచ్చినాయి, స్టిల్ వస్తూనే ఉన్నాయి. స్టార్ట్ అయినప్పుడు 90 రూపీస్తో స్టార్ట్ అయిన మా జర్నీ ఇవాళ 60,000+ ఇన్కమ్లో నడుస్తూ ఉంది. విత్ 10 lakhs వర్త్ గల కార్యక్రమం నుంచి మేము తీసుకున్నాము. సో అంతకుముందు బాగా చెప్తుంటే, నేను డిగ్రీ చదువుకున్న, మ్యాథమెటికల్ స్టూడెంట్స్ని బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన, మా సార్ ఎంబీఏ బీఈడీ చేసిండు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తుంటే, ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ చెప్పాలంటే నామోష అవుతుంది. ఎందుకంటే నేను ఒక మ్యాథమెటికల్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాను 60,000. మన అక్రమ్ సార్ వచ్చేసి 7th క్లాస్ వరకే చదువుకున్నాడు, కానీ తీసుకునేది 1,00,000 రూపాయలు. చెప్పుకునే కదా ఎవరు అడిగిన. రీసెంట్గా ఒక సార్ కూడా అడిగిండు, సాదిక్ సార్ అనుకుంటా, మేడం మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు అంటే బీఎస్సీ సార్ అని చెప్పిన. అంటే సార్ కూడా ఏమన్నాడంటే, మేడం మనం అంతా చదువుకున్నది ఎక్కువనే, కానీ మనం అందరం సార్ కంటే తక్కువ ఇన్కమ్లోనే ఉన్నాం. అక్రమ్ సార్ చెక్ వచ్చేసి 1,00,000 అని చెప్పిండు. సో ఇంకా అశోక్ సార్ లావణ్య మేడం వాళ్ళతోనైతే పొందనే లేదు అసలు. సో చదువుతోని, ఏజ్తోని, కులంతోని, మతంతోని దేనితో సంబంధం లేదు. మనకు ఉండాల్సింది కమిట్మెంట్, పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు కదా. అది ఖచ్చితంగా ఇక్కడనే ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కష్టపడితే. సో ఆర్ యూ రెడీ? ఎస్. సో ఒక చిన్న మాట చెప్తాను, ముఖ్యంగా లేడీస్ గురించి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క